కాత్యాయని వ్రతం విశిష్టత ఏమిటి, ఎవరు ఆచరించాలి తెలియచేయగలరు అంటూ అంటున్నారు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఇంచుమించు. పెళ్లి కాని కన్యలు ఎక్కువ ఈ వ్రతం చేస్తారు. అంటే తాను కోరుకున్న వారు పతి రావాలి అని. దయహీనుడు వాళ్ళే రేపల్లెలో బృందావనంలో గోపికలు చేశారు. కాత్యాయని మహాభాగి, మహాయోగిని అధీశ్వరి, నంద గోప సుతం పతిం మే దేహి. ఆ వ్రతం చాలా అద్భుతమైన వ్రతం. కాత్యాయని వ్రతంలో ఏ వ్రతంలో అయినా కానీ నియమపాలన అవసరం. నియమపాలన తప్పితే వ్రతం పనిచేయదు, ఎక్కడ చేయదు కదా. అందువల్ల పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కోసం, సంతానం లేనివారు సంతానం కోసం, సంతానం ఉండి కూడా సంతానం సరైన వాళ్ళు కాకుంటే సంతానం యొక్క ఉత్తమ గుణాలు మారాలన్నా కాత్యాయ వ్రతం చేయాలి. ఆమె మరి పుత్రవతి కదా కాత్యాయని. అందువల్ల ఉత్తమ సంతానం, సంతానంలోని ఉత్తమ గుణం, అలాగే సంతానం కలగటం, వివాహం కావటం, అది కూడా ఉత్తముడైన భర్త రావటం. ఒకవేళ వివాహం జరిగి భర్త ఉత్తముడు కాకుంటే అలాంటి భర్తను ఉత్తముడిగా చేయే వ్రతం కూడా కాత్యాయని వ్రతం. అందువల్ల ఈ 5 కామనలు మనస్సులో పెట్టుకొని అమ్మ వ్రతం చేయవచ్చు, అమ్మను ఆరాధించవచ్చు, అనుకున్న ఫలితాన్ని పొందవచ్చు.